ఈరోజు ప్రజా సంఘాలు, కార్మిక కర్షక సంఘాలు అన్ని కలిపి ఐక్యంగా ఈరోజు లక్ష్మణరావుకి మద్దతు తెలుపుతున్నారు. దీని ప్రధాన కారణం ఏంటంటే ఇవాళ రాజ్యాంగం రాసుకున్న ప్రకారం ప్రజాస్వామ్యంలో యొక్క చట్టసభల్లో ఆ ప్రజా సమస్యలను అన్నీ కూడా ఏదైతే చూపించాల్సింది. ఇవాళ ఏ పార్టీ కూడా ఒకవైపే ఉండి ఇవాళ ఏది కూడా ప్రతిపక్షంగా లేకుండా ప్రజా సమస్యలు మాట్లాడే వాళ్ళు లేరు. అందువల్ల ఇవాళ పీడీఎఫ్ కానీ లేకపోతే ప్రజా సంఘాలు బలపరిచిన ఎటువంటి పార్టీలకు సంబంధం లేకుండా కేఎస్ లక్ష్మణరావు గారు ఎప్పుడు ఆయన గ్రాడ్యుయేట్ శాసనమండలి సభ్యులుగా ఉన్న, టీచర్స్ ఎమ్మెల్యే సభ్యులుగా ఉన్న, పేదల పక్షపాతిగా వాళ్ళ సమస్యలు లేవనెత్తేది ఆయనే. అదేవిధంగా రైతుల యొక్క సమస్యలు లేవనెత్తేది ఆయనే. అదేవిధంగా కార్మిక కర్షక ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి వాళ్ళ సమస్యలు ఉన్నాయి. అవి కూడా ఆయన శాసనమండలిలో మాట్లాడేది ఆయన ఒక్కడే. ఆయన చూసి అధికార పార్టీ కొంతమంది కూడా మాట్లాడే వాళ్ళు 8 దోళ్ళు మాట్లాడిస్తున్నారు. అంటే ఆ విధంగా నిజాయితీగా ఇవాళ ప్రజల పక్షాన మాట్లాడే వ్యక్తి కేఎస్ లక్ష్మణరావు కాబట్టి ఆయన్నే మనం మద్దతు ఇచ్చి ఆయన మనం గెలిపించాల్సిన బాధ్యత మనకు ఉంది.